హాయ్ హలో వెల్కమ్ టు శివ స్టూడియోస్. ఆడపిల్లల చేతులకు ఎర్రగా పండే గోరింటాకు చూస్తే ఎంత ముచ్చటగా ఉంటుందో కదా. ఎంతో అందాన్ని ఇచ్చే ఈ గోరింటాకుకు మన సీతమ్మ తల్లికి మధ్య ఉన్న ఒక అద్భుతమైన రహస్యం ఏంటో మీకు తెలుసా? రామాయణం కాలం నాటి ఆ రహస్యం తెలిస్తే ప్రతి ఆడపిల్ల ఖచ్చితంగా గోరింటాకు పెట్టుకుని తీరుతోంది. నవమి రోజున సీతారాముల కళ్యాణం కనుల పండుగగా జరుగుతోంది. అయితే నవమికి సరిగ్గా ఒక రోజు ముందు వచ్చే అశోకాష్టమి రోజున గోరింటాకు చెట్టును పూజించడం, చేతులకు గోరింటాకు పెట్టుకోవడం వల్ల విశేషమైన అదృష్టం కలుగుతుందని పండితులు చెప్తున్నారు. రావణాసురుడు సీతమ్మ తల్లిని అపహరించి అశోకవనంలో బంధించిన విషయం మనకు తెలిసిందే. రాముడి కోసం ఎదురుచూస్తున్న సీతమ్మను చూసి అక్కడే ఉన్న గోరింటాకు చెట్లు చలించిపోయాయట. తల్లి నీకు అంతా మంచి జరుగుతుందని ఆకులు ఊపుతూ ధైర్యాన్ని చెప్పాయట. అంతేకాదు తమ ఆకులను రాల్చి అమ్మవారికి పడుకోవడానికి ఒక పూల మంచంలా కూడా సహాయపడ్డాయట. ఆ చెట్ల సేవకు సీతమ్మ ముగ్ధురాలై ప్రతిరోజు వాటిని పూజించేదట. తన కష్టకాలంలో తోడున్న గోరింటాకు చెట్లను చూసి సీతమ్మ మీకేం వరం కావాలో కోరుకో అని అడిగిందట. అప్పుడు ఆ గోరింటాకు తల్లి నా రంగు ఆడవారి చేతికి పండి వారు ఎల్లప్పుడూ ఆనందంగా దీర్ఘ సుమంగలిగా ఉండేలా వరం ఇవ్వండి అని కోరిందట. దానికి సీతమ్మ తల్లి ఆనందంతో తదాస్తు అని దీవించిందట. ఆ అద్భుతమైన విషయం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా తెలియాలంటే వెంటనే ఈ వీడియోను షేర్ చేయండి.